వెల్కమ్ టు ఏపీ న్యూస్. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలోని కరువనకోవే గ్రామంలో గల అయ్యప్ప క్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కిర్లంపూడి జగపతి నగరం గౌరీ శంకరుల ఆలయ ప్రాంగణంలో వజ్జల శ్రీను ఆధ్వర్యంలో దుర్గ మహిళా మండలిలో గల అయ్యప్ప దీక్ష శిబిరంలో గల అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రలో వెళుతుండగా అయ్యప్ప క్షేత్ర స్థాయి కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానించి అయ్యప్ప భక్తులకు కావలసిన సదుపాయాలను సమకూర్చారు. అయ్యప్ప క్షేత్రంలో నూతనంగా నిర్మించే అయ్యప్ప స్వామి ఆలయానికి, దేవి ఆలయ నిర్మాణానికి తమకు తోచిన విధంగా అయ్యప్ప భక్తులు సహాయం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా కమిటీ సభ్యులు సదుపాయాలను చేకూర్చారని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి తమకు తోచిన విధంగా కిర్లంపూడిలోని అయ్యప్ప స్వామి భక్తులు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించారు. കോഴിക്കോട് ജില്ലയിലുള്ള താമരശ്ശേരി നിവർത്തിലുള്ള ഒരു അയ്യപ്പ ക്ഷേത്രം ആണ്. ഈ അയ്യപ്പ ക്ഷേത്രം നിർമ്മിക്കുന്നതിലേക്ക് വേണ്ടി ഈ നാട്ടുകാരായ നിങ്ങളുടെ എല്ലാവരുടെയും സഹായ സഹകരണങ്ങൾ ഞങ്ങൾക്ക് തരികയാണെങ്കിൽ ഈ അമ്പലം മറ്റ് വലിയ ഒരു അമ്പലമാക്കി മാറ്റാൻ ഞങ്ങൾക്ക് സാധിക്കുന്നതിലേക്ക് നിങ്ങളുടെ എല്ലാ പിന്തുണയും ഞങ്ങൾ അഭ്യർത്ഥിച്ചുകൊള്ളുന്നു. ഇത് കേരളത്തിലെ കോഴിക്കോട് ജില്ലയിലുള്ള അയ്യപ്പ ക്ഷേത്രമാണ്. ഇവിടെ ഹിന്ദു കമ്മ്യൂണിറ്റി കുറവായതിനാൽ തന്നെ വികസനം വളരെ കുറവാണ്. അപ്പം നിങ്ങളുടെ നാട്ടിലുള്ള മാക്സിമം ആൾക്കാരുടെ സഹകരിച്ചിട്ട് ഇതിൻ്റെ നിർമ്മാണത്തിനും ബാക്കിയുള്ള ബാത്റൂം സൗകര്യം, താമസ സൗകര്യം എല്ലാം റെഡിയാക്കുന്നതിന് വേണ്ടിയിട്ട് എല്ലാവരുടെയും സഹായം അഭ്യർത്ഥിക്കുകയാണ് അമ്പലത്തിൻ്റെ ഭാഗം. ഇതിപ്പോൾ ഒരു അമ്പല ക്ഷേത്ര കമ്മിറ്റിയാണ് നടത്തുന്നത്. అయ్యప్ప స్వాముల యాత్ర సందర్భంగా కేరళలో ఉన్నటువంటి కోయికోడే తామరచెర్రి విలేజ్లో అయ్యప్ప స్వాముల దేవాలయం నిర్మాణం నిమిత్తం వృతాభక్తి సాయంగా ఇక్కడ భిక్ష నిమిత్తం ఇక్కడ ఆగడం జరిగింది. ఈ దేవాలయానికి మా వంతు సహకారంగా 2400 రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది. ముఖ్య గమనిక, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుండి కానీ వచ్చేటువంటి భక్తులు, స్వామి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులు ఈ ప్రదేశంలో ఆగినట్లయితే వారికి కావాల్సినటువంటి వసతి సదుపాయాలను అన్నింటినీ కూడా ఈ దేవాలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భక్తులు గమనించి ఇక్కడ బస చేసి ఈ దేవాలయానికి మన వంతు సహకారంగా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి మన స్వామి భక్తులు అందరూ కూడా ఈ దేవాలయానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాం.